2 ఏళ్ల క్రితం ఇప్పుడు మీరైతే పుంజుకోలేదు, వాళ్ళైతే పుంజుకున్నారు, సక్సెస్లోకి వెళ్ళారు. మీ పరిస్థితి ఏంటి? ఆనాటికి ఈనాటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి సార్? ఇప్పుడు సోదరి కానీ లేదంటే మా సోదరుడు కానీ మేమైనా కానీ మా ముగ్గురి ఇంటెన్షన్ ఏంటంటే ముందు రాష్ట్రం బాగుండాలి సార్. మేము కలిసినా కలపైనా మా పార్టీలు సపరేట్ అయినా మా ఉమ్మడి ఆశయం ఏంటంటే రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలని చెప్పి ఒక ఇంటెన్షన్తోనే మేము పనిచేసాం. ఆ పనిచేసిన దానికి సత్ఫలితాలు ఇచ్చినాయి. దానికి జగన్మోహన్ రెడ్డికి ఓడిపోవడానికి మొదటి కారణం. ఆ తర్వాత ఏంటంటే మేము బాగుపడాలి, మా పార్టీ ముందుకు ఎదగాలని కోరుకోండి. అంటే ఫస్ట్ రాష్ట్రం ఫస్ట్, ఆ తర్వాత పార్టీ నెక్స్ట్ అన్న ఉద్దేశంతో మేము పనిచేస్తాం సార్ లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన ఆ తర్వాత ఒక రాక్షసుల చేతిలో నుంచి పార్టీ బయటపడింది కాబట్టి, ఆ రాష్ట్రం బయటపడింది కాబట్టి ఇప్పుడు అంతో కొంత ముందుకు వెళ్ళాం. ఇప్పుడు మా పార్టీ బాగుపడటానికి మేము ఏం చేయాలి ఏంటి ఆ కార్యాచరణ అనేది చేపడుతున్నాం సార్. సరే మీరు అన్నట్టు ఈరోజు ఎస్పెషల్లీ నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన రోజు, కానీ ఒక్కడైతే మనం చెప్పొచ్చు కదా సార్, ఒక రాత్రి దాదాపు 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎదుడుకులు ఎదుక్కుంటా ప్రజల సేవ చేసిన ఒక వ్యక్తికి తన జీవితంలో కాలు రేసుకొని చెప్పుకోదగ్గ విజయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు కట్టిపెట్టారు. నెక్స్ట్ ఒక రాత్రి పార్టీ పెట్టిన 10 సంవత్సరాలు అసలు సక్సెస్ లేక తనలో తను మదన పడతా ఏం చేయాలిరా బాబు అన్న టైంలో కాలు రెత్తుకునే విధంగా ఎక్కడ 21 ఎమ్మెల్యేలు పోటీ చేసి 21 ఎమ్మెల్యేలు గెలిపించి 100కి 100% దేశంలోనే ఫస్ట్ టైం అంత స్ట్రైక్ రేట్ ఇచ్చారు. ఒక రాత్రి వైనాట్ 175 అని చెప్పి విర్రవీగి తన డబ్బు మదంతో ఏ కులాలని మతాలని అడ్డం పెట్టుకొని జనాలు హింసించడం, అలాంటి అతన్ని పార్టీ లేకుండా ఈరోజు చేసిన వ్యక్తి అని ఒక రాత్రి. అలాగే మనం మర్చిపోకోసారి ఇదే రాత్రి ఒక మదంతో ఒక దొరతనంతో ఎందుకు ఇక్కడ నారా చంద్రబాబు గారి గురించి మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు, ఆయనకి ఏం సంబంధం అని చెప్పి నోటు తూలిన వ్యక్తి యొక్క పార్టీ ఈరోజు తెలంగాణలో కనుమరుగుపోయింది. అంటే ఒక్క రాత్రి, అంటే రాజ్యాలే తిరగబడాలంటే ఒక్క రాత్రి అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ సార్. అది జగన్మోహన్ రెడ్డి గారు. ఇందాక మా సోదరులు కూడా చెప్తా లేదా మా సోదరి అనుకుంటా అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు 175 వస్తాయని ఆయన ముందుగా ఊహించుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారికి 175 అవుట్ ఆఫ్ 175 వస్తాయని చెప్పి ఆయన అనుకోలే. ఎస్పెషల్లీ ఆయన గవర్నమెంట్ ఫామ్ చేద్దాం ఆయన కూడా అనుకోలే. ఆయనకి లైక్ ఒక 60 సీట్లు 70 సీట్లు వస్తే ఓటమైతే ఓటమవుతాను, అంత దరిద్ర పరిపాలన నేను చేశాను, కానీ ఒక అపోజిషన్ లీడర్ వచ్చింది, గౌరవప్రదమైన ఓటమి వచ్చింది, దీని నుంచి నేను తప్పుకోవటానికి ఏం చేయాలరా బాబు అన్నప్పుడు అలా నారా చంద్రబాబు నాయుడుకి అరెస్ట్ చేసి నైతికంగా ఆర్థికంగా ఇంకో విధంగా ఇబ్బంది పెట్టడం వల్ల నేను గెలవచ్చేమో అని ఒక రాజకీయం చేశాడు. ఆ రాజకీయం వల్ల అతనికి రావాల్సిన సరదాగా నార్మల్గా ఎలక్షన్ అయితే 60-70 సీట్లు గెలుచుకొని ఓడిపోయేవాడే. కానీ ఈ తప్పు చేయటం వల్ల ఆయన 11 సీట్లకు ఓడిపోయాడు. 11 సీట్లు పడిపోవటమే కాదు, ఈరోజు ఆ పార్టీ ఉంటుందా లేదా దాదాపు 10-15 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి పదవికి దూరం అయిపోయాడు. సార్ ఇప్పుడు ముంచుకోవాలి సార్. మీరు ఎస్పెషల్లీ మీరు అబ్జర్వ్ చేస్తే మా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు మాకు ఎన్ని పోటీ పొడిచింది ఎవరంటే ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఎన్ని పోటీ పొడిచారు. ఏమని రాజశేఖర రెడ్డి గారిని కేసులు పెట్టమని చెప్పి, జగన్మోహన్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేసామని, లేదా ఇంకొక అని చెప్పి మా దగ్గర ఉన్న ఓటు బ్యాంక్ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు లాక్కోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు లాక్కోవడం ఏంటి? ఇది నిజమే కదా సార్. ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న ఓటు బ్యాంక్ మొత్తం ఎవరి దగ్గర ఉంది? వైఎస్ఆర్సీపీ దగ్గర ఉంది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ దగ్గర ఉన్న సీనియర్లు ఎవరైనా చదువుకోవడం వాళ్ళు ఏమనుకుంటారు, ఇది కూడా కాంగ్రెసే అన్న భావంలో వాళ్ళు ఉన్నారు. మరి ఆ ఓటు బ్యాంక్ మొత్తం మాకు రావాలంటే వైఎస్ఆర్సీపీకి ఆల్టర్నేటివ్గా కాంగ్రెస్ పుంజుకుంటుందన్నా? పుంజుకోవాలి సార్, పుంజుకోవడానికి ప్రయత్నాలు కూడా మేము చేస్తున్నాం. కానీ అంత ఈజీ అని నేను చెప్పను. కాంగ్రెస్ పార్టీ పుంజుకోవటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంత ఈజీ కాదు. కానీ 2 చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ గారు ఎంతో కష్టపడి 100కి 100 స్ట్రైక్ రేట్ సంపాదించారు. 21 సీట్లకి పడిపోయి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అత్యధిక మెజారిటీ గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. అలాంటిది మిరాకిల్స్ ఎందుకు జరగవు? మా దాంట్లో ఎందుకు జరగవు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్డీఏకి సపోర్ట్ చేస్తున్నారు. ఈరోజు మాట తిప్పి మడం తిప్పడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే తెలుసు. కులాల మధ్య గొడవ పెట్టడం జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓటు బ్యాంక్ ఎవరైతే ఉన్నారో ఎస్పెషల్లీ దాంట్లో చదువుకున్న వాళ్ళు కానీ కొన్ని రెడ్డి సామాజిక వర్గం చెంది కానీ మనం జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు సపోర్ట్ చేయాలి అన్న రీతికి జనాలు వెళ్ళిపోతున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళకి ఎన్డీఏకి వెళ్ళలేరు, టీడీపీకో జనసేనకు వెళ్ళలేరు కదా. ఇంకా ఆల్టర్నేటివ్ ఏముందన్నప్పుడు ఫస్ట్ గుర్తొచ్చే పార్టీయే కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నడిపిస్తుంది వైఎస్ఆర్ గారి బిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి గారికి. మీరు నిన్న కాక మనం చూస్తే రాజారెడ్డి గారు కూడా ఈరోజు రావడం జరిగింది సార్. మీరు చూస్తే రాజారెడ్డి గారు కూడా రాజశేఖర రెడ్డి గారు దాదాపు 29 ఏళ్ళకి 30 ఏళ్ళకి ఆయన ఎమ్మెల్యే అయ్యారు.
ఈరోజు రాజారెడ్డి గారి వయసు అంటే వైఎస్ షర్మిలారెడ్డి గారి యొక్క కొడుకు రాజారెడ్డి గారి వయసు కూడా 25-26 సంవత్సరాలు. నెక్స్ట్ 3-4 ఇయర్స్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మేము ఈ రాజారెడ్డి గారు కూడా ఎలక్షన్లో పోటీ చేస్తారు. ఎలాగైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైతే ఏ వయసులో అయితే ఎమ్మెల్యే అయ్యారో అదే విధంగా రాజారెడ్డి గారు కూడా ఎమ్మెల్యే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ చెప్పాలంటే రాజారెడ్డి గారికి ఆ పేరు ఎవరు పెట్టారంటే రాజశేఖర రెడ్డి గారే నాకు చాలా ఇష్టమైన మనోడు, సో ఇతనికి నేనే పేరు పెట్టాలని చెప్పి వాళ్ళ తండ్రి గారు పేరు పెట్టుకున్నారు. అందుకని రాజారెడ్డి గారి పేరు పెట్టడం జరిగింది. ఇంకపోతే మేనమామ ఎవరైతే ఉన్నారో మేనమామని జనాలు నమ్మే విధంగా లేరు. ఎస్పెషల్లీ రాజారెడ్డి గారికి ఎటువంటి అలవాట్లు లేవు. నిన్న కాక మన రాజకీయంలోకి వస్తే ఆ వాళ్ళ మీద కూడా వీళ్ళు ఫేక్ ప్రచారం చేయడం మొదలుపెట్టారు సార్. ఇందాక చూస్తే మీరు ఒక క్వశ్చన్ అడిగారు, ఏంటి మరి కూటమి వచ్చిన తర్వాత కూడా ఈ ఫేక్ ప్రచారం కానీ ఈ బూతులు తిట్లు కానీ ఎందుకు ఆగట్లేదు అడుగుతున్నారు. ఎస్పెషల్లీ దానికి వీళ్ళు కూడా ఫెయిల్యూర్ అని చెప్పాలి. నారా చంద్రబాబు నాయుడు నిన్న కాక మొన్న మీటింగ్ కూడా చెప్తే దీని మీద ఒక చట్టం తీసుకొద్దాం, చట్టం తీసుకుంటే ఆటోమేటిక్గా అన్నీ మనం కంట్రోల్ చేయొచ్చు అన్నారు. నిజంగా కనుక దేశంలో కనుక రాష్ట్రంలో కనుక చట్టాలు తీసుకొస్తే భావ ప్రకటన స్వేచ్ఛ అనే దాన్ని అడ్డం పెట్టుకొని ఎలా పడితే అలా సోషల్ మీడియా అడ్డం పెట్టి ఎలా పడితే అలా తిడుతున్నారు. తిట్టడానికి కూడా కులాన్ని తిట్టడానికి మతాలు తిట్టడానికి కూడా భావ ప్రకటన స్వేచ్ఛ ఎలా అనుకుంటున్నారు. అలాంటి చట్టం తీసుకొస్తే